శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాదర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమద్ రామాయణం భక్తి ముక్తి దాయకమైనటువంటి ఒక మహాకావ్యమని, వేద స్వరూపంగా అవతరించినటువంటి శ్రీరాముని చరిత్ర అని చెప్తూ ఉంటారు. శ్రీమద్ రామాయణాన్ని పఠించినందువల్ల భక్తి ప్రపత్తులు మరింత అభివృద్ధి పొందుతాయి మానవుల్లో. ఆ భక్తి క్రమక్రమంగా ఆ ఒకానొక వివేక దశకి, ఆత్మానాత్మ విచక్షణ జ్ఞాన దశకి తీసుకు వెళ్ళినట్లయితే ఆ దశ నుంచి మోక్షం కూడా కలుగుతుంది. ఇది పెద్దలు శ్రీమద్ రామాయణాన్ని గురించి చెప్పేటటువంటి ప్రసిద్ధమైనటువంటి మాట. రామాయణం, శ్రీమద్ రామాయణం అని అదే పేరు రెండు రకాలుగా ఉన్నది. రెండు రకాలని కాదు, రామాయణాన్ని శ్రీమద్ రామాయణం అని కూడా అంటారు. రామాయణం అంటే సరిపోతుంది కదా, శ్రీమద్ రామాయణం అని ఎందుకు అనాలి అని ఏదైనా ఒక సందేహం తల ఎత్తినప్పుడు దానికి జవాబుగా ఏం చెప్తారు పెద్దలు అంటే, శ్రీ అంటే అమ్మవారే, సీతామ్మవారు. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉన్నప్పుడు ఆయనను ఆశ్రయించి ఆయన యొక్క వక్షస్థలం మీద ఏ లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నిరంతరము నివసిస్తూ ఉంటుందో ఆ మహావిష్ణువే శ్రీరాముడిగా అవతరించినప్పుడు ఆ లక్ష్మీదేవియే సీతా మహాలక్ష్మి అయి భూలోకంలో అవతరించింది, అయోనిజుగా అవతరించింది. అటువంటి శ్రీతో మత్తు కలిగినటువంటి, శ్రీతో కూడినటువంటి, శ్రీ యొక్క శోభలన్నీ వైభవం అంతా కలిగి ఉన్నటువంటి రాముని యొక్క చరిత్రే శ్రీమద్ రామాయణం అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి శ్రీమద్ రామాయణంలో ముందు మనం బాలకాండ చదివాం, అయోధ్యాకాండ చదివాం, అరణ్యకాండ చదివాం, కిష్కింధాకాండ చదివాం, సుందరకాండ చదివాం. ఇప్పుడు యుద్ధకాండంలో ప్రవేశించాం. సహజంగానే బాలకాండ పూర్తి కాగానే అయోధ్యాకాండ బాలకాండను అనుసరించే వస్తుంది. ఎలా వస్తుంది? బాలకాండలో స్వామివారు అమ్మవారు ఏకమైనారు. అదే బాలకాండ యొక్క పరమ అవధి. వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి ఇద్దరు ఒక మాట అనుకుని, లోకం కోసం ఒక మాట అనుకుని వాళ్ళు వేరువేరుగా అవతరించటానికి ప్రయత్నం ప్రారంభించినప్పుడు వియోగం సంభవించింది. ఆ విధంగా వాళ్ళిద్దరూ భూలోకంలో అవతరించారు. శ్రీరామచంద్రుడు కౌసల్యాగర్భంలో దశరథ కుమారుడిగా అవతరించాడు. అమ్మవారు జనకుని ఇంట అయోనిజుగా అవతరించింది. ఇప్పుడు ఈ సీతారాముల యొక్క సమాగమం జరగాలి. ఇది బాలకాండ.
సమాగమం జరిగితే కథ ఏమున్నది, అయిపోయింది. అలా కాదు, మళ్ళీ వియోగం జరగాలి. వియోగం ఎక్కడ జరగాలి, ఎప్పుడు జరగాలి అంటే అరణ్యంలో జరగాలి. అయోధ్యలో జరగదు. అయోధ్యలో ఉండగా వియోగం జరిగే అవకాశం లేదు. అందుకని ఆ వియోగానికి, ఆ అరణ్యానికి, ఆ వియోగం సంప్రాప్తించాలి కాబట్టి అరణ్యానికి వెళ్ళాలి. కాబట్టి ఆ అరణ్యానికి వెళ్ళే కారణం అయోధ్యాకాండలో, బాలకాండ తర్వాత వెంటనే అయోధ్యాకాండ అంటే అరణ్యానికి పంపే కాండ. అరణ్యకాండ అంటే వియోగం మళ్ళీ సంభవించే కాండ. ఇంకా ఎప్పుడైతే ఒకసారి వియోగం మళ్ళీ ఇక్కడ లోకంలో, ఇంతకు ముందు వియోగం జరిగి అది ఎక్కడ జరిగిందో ఏ లోకంలో మనకు తెలియదు. సామాన్య మానవుడికి, జీవుడికి తెలియదు. అజ్ఞాన ఆవిష్టుడైనటువంటి జీవుడికి తెలియదు. మానవుడు, జీవుడు అంటే సామాన్య మానవుడే. సామాన్య మానవుడు ఎప్పుడూ కూడా కథని మొట్టమొదట కథామాత్రంగానే అవగాహన చేసుకుంటాడు తప్పనిచ్చి కథలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి ఈ కథ వల్ల మనం ఏ సందేశం గ్రహించాలి అనేటటువంటి ఆలోచన అది ఎప్పుడు కలుగుతుంది అంటే కథ మానవుడికి బాగా అవగాహన జరిగి కొంత దశ గడిచిన తర్వాత అప్పుడు మానవుల్లో అంటే సాధకుల్లో ఒకానొక ప్రశ్న తల ఎత్తుతుంది. ఇంతే కాదు, ఇందులో ఏదో పరమార్థం ఉన్నది. సీతారాములు కారణ జన్ములు, అవతార పురుషుడు, అవతార స్త్రీ. వాళ్ళ కళ్యాణం జరిగిన తర్వాత మళ్ళీ ఎందుకు అయోధ్యాకాండ ఇంత కథ నడిపి అరణ్యంలోకి తీసుకుని వెళ్ళింది, అరణ్యంలో ఎందుకు వియోగం సంభవించింది అనే ఆలోచన తప్పనిసరిగా కథలో నిమగ్నులై, కథాగమనంలో నిమగ్నులైనటువంటి వాళ్ళకి ఆ సందేహం వచ్చి తీరుతుంది. అది రావాలి కూడా. ఆ రావటం వలన అది ఏ సంస్కారం వల్ల వస్తుంది ఎప్పుడైనా అంటే మానవుడు తనకి తాను వైరాగ్య సుసంపన్నుడై ఇహాముత్ర ఫలభోగ విరాగం కలిగిన తరువాత శమధమాది షట్క సంపత్తి కూడా యథాశక్తిగా అలవడుతూ ఉన్న కాలంలో తానెవరు, జీవుడంటే ఎవరు, పరమాత్మ ఎవరు, వేదవేద్యుడైన పరమ పురుషుడు శ్రీరాముడిగా ఎందుకు అవతరించాడు, ఆయన మానవుడిగానే ఎందుకు అవతరించాడంటే అందులో ఏదో మహిమాన్వితమైన ఒక అర్థం ఉంటుంది కదా. ఆ అర్థం ఏమిటి అనే ఒక జిజ్ఞాస బయలుదేరుతుంది, తప్పనిసరిగా బయలుదేరుతుంది. దానికి సమాధానం వెతుక్కోవటానికి చేసే ప్రయత్నమే రామాయణ అధ్యయనం. అది రమణీయంగా ఉంటుంది. ఆ రామాయణ అధ్యయనం వల్ల రామాయణం చెప్పే మార్గం ఏదో కొద్ది కొద్దిగా అవగాహనలోకి వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడల్లా అందులో రమణీయత్వం పెరుగుతుంది. ఆ విధంగా అరణ్యకాండలో వియోగం ఏర్పడితే ఇప్పుడు ఆ వియోగంలో ఏమిటి ఇక్కడ అంటే ఈ వియోగానికి మనం అరణ్యకాండ తర్వాత కిష్కింధలో మళ్ళీ రాముడు తనని ఎడబాయనటువంటి నిరంతరము తనతోటే ఉండే, తానుగానే ఉండే, తానే అయి ఉండేటటువంటి తన శక్తి కావ్యపరంగా లోకానికి సంబంధించినంత వరకు సీతమ్మ వారు తన నుంచి దూరం అయింది కాబట్టి మళ్ళీ ఆమెను ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటం అది ఒక కార్యక్రమం. ఆ తెలుసుకున్న తర్వాత ఆ అమ్మవారిని తిరిగి తన సన్నిధికి తెచ్చుకోవటానికి తాను ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అన్న దానికోసం కిష్కింధాకాండ. కాబట్టి అరణ్యకాండ తర్వాత కిష్కింధాకాండ తప్పనిసరిగా రావాల్సిందే. కిష్కింధాకాండలో యుద్ధం చేయటానికి దానికి సరిపడినటువంటి ఆ వ్యవహారం అంతా పూర్తి అయింది. సుగ్రీవుడితో స్నేహం వచ్చింది. ఇప్పుడు ఇంకా అమ్మవారు ఎక్కడ ఉన్నదో ఆమె జాడ తెలుసుకోవాలి అంటే
గురుస్వరూపుడైనటువంటి హనుమంతుడే దానికి తగినవాడు అని స్వామివారు హనుమత్ ప్రథమ దర్శనంలోనే నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయించుకుని ఆ ప్రకారంగా హనుమంతుడికి ఆ బాధ్యతను అప్పచెప్పటం, ఆయన ఆ లంకకి చేరుకోవటానికి సముద్రాన్ని లంఘించి లంకకి చేరుకోవటం ఈ కథ సుందరకాండలో జరిగింది. సుందరకాండలో జరిగిన కథ అంతా మనం తెలుసుకున్నాం. సుందరకాండ తర్వాత వచ్చేది యుద్ధకాండ. ఇప్పుడు మళ్ళీ వెంటనే ఒక అనుమానం వచ్చి తీరుతుంది. బాలకాండ తర్వాత అయోధ్యకాండ అంటే అర్థమవుతోంది. అయోధ్య తర్వాత అరణ్యం అన్నా కూడా అర్థమైంది. అరణ్యం తర్వాత కిష్కింద, ఇప్పుడు కిష్కింద తర్వాత సుందరకాండ అంటే అర్థమైంది. సుందరకాండ వెంటనే యుద్ధకాండ రావాల్సిన అవసరం ఏముంది? యుద్ధకాండే రావాలనే ఉంది. ఎలాగా? సుందరకాండ వెంటనే యుద్ధకాండ అని ఒక అనుమానం గనక, ఒక సందేహం గనక మనస్సులో రేకెత్తినట్లయితే దానికి జవాబు స్పష్టంగానే అమ్మవారి మాటల వల్ల మనకి సుందరకాండలో మొత్తం అంతా చూసినట్లయితే అర్థమవుతుంది. హనుమంతుడు ఏం చేశాడు? శ్రీరామచంద్రుడు తనకిచ్చినటువంటి అంగుళీయకాన్ని తన వద్ద భద్రపరుచుకున్నాడు. భద్రపరుచుకొని ఒక్కసారి సుందరకాండలో హనుమంతుడు చేసినటువంటి ఆ ఘనకృత్యాలు, సాహస కృత్యాలు చేసి ఆయన నిర్వహించినటువంటి కార్యభారాన్ని అంతా ఒక్కసారి మళ్ళీ పునఃపరిశీలిస్తే మనకి సుందరకాండ తర్వాత యుద్ధకాండే అనే విషయం స్పష్టంగా గోచరిస్తుంది. ఆ విధానం ఇలా ఉంటుంది. అప్పుడు హనుమంతుడు ఏమన్నాడు అమ్మవారితో? వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత. ధీమంతుడైనటువంటి రాముని యొక్క దూతనమ్మా నేను వానరుణ్ణమ్మా, నా పేరు హనుమంతుడు, ఇదిగో తల్లి అని అంకితం చేదం పశ్యదేవి అంగుళీయకం. ఇది రామనామాంకితమైనటువంటి అంగుళీయకమమ్మ. శ్రీరాముని యొక్క అంగుళిని ఇప్పటిదాకా అలంకరించి ఉన్నది. అది స్వామివారు మీకిమ్మని నాకు ప్రసాదించారు. ఇదిగో పశ్య, చూడమ్మా అని శ్రీరాముని యొక్క ఒక అభిజ్ఞానాన్ని అమ్మవారికి అందించాడు హనుమంతుడు. ఇది సీతమ్మ వారికి ఆ శోకాన్ని పోగొట్టడానికి, అంటే రామ వియోగం వలన కలిగినటువంటి ఆ నిరంతర దుఃఖాన్ని పోగొట్టడానికి మొట్టమొదటి సాధనం అంగుళీయకం. మరి ప్రత్యయార్థం తవా నీతం తేన దత్తం మహాత్మన. మహాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు నాకు ఇచ్చాడు. అది నేను ప్రత్యయార్థం, నీకు నమ్మకం కలగటం కోసం నేను శ్రీరాముడి దగ్గర నుంచే వచ్చాను అనే ఒక నమ్మకం నీకు కలగాలి కదమ్మా. అందుకని ఆ రామనామాంకితమైనటువంటి అంగుళీయకాన్ని స్వామివారు నాకిస్తే దానిని నేను భద్రంగా దాచి పట్టుకొచ్చానమ్మా, ఇదిగో అని సమాశ్వసిగి నువ్వు ఇప్పుడు ఊరెళ్ళవచ్చు. భద్రంతే, నీకు ఇక నుంచి అంతా క్షేమమే జరుగుతుందమ్మా. అంటే ఇక్కడ నీకు క్షేమం భద్రంతే అనే మాట మనకు వెంటనే ఏమర్థమైపోతుంది? ఇప్పటిదాకా అమ్మవారు అంటే అమ్మవారు సత్స్వరూపిణి అని మనం చెప్పుకున్నాం. సత్స్వరూపిణి అయినటువంటి అమ్మవారు చిత్స్వరూపం నుంచి ఇప్పుడు వియోగ దుఃఖంలో ఉన్నది. ఇది సచ్చిత్తుల వియోగం కేవలం ప్రపంచ దృష్టితో కల్పితమైనదే. ఇది నిజానికి ఆభాసే. కానీ మనం ఇది ఆభాస అని గ్రహించాలి కదా. గ్రహించాలి అంటే ముందు ఇది నిజమని నమ్మాలి. ఆ నిజం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. నిజం ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే ఆ నిజం యొక్క కారణం మనకు తెలుస్తుంది. ఇది నిజం కాదు, ఇది అబద్ధం, ఇది ఏ నిజం నుంచి వచ్చింది. అప్పుడు ఈ నిజానికి, ఈ కార్యానికి మూల కారణం అదేమిటో మనకి అర్థమవుతుంది. ఇది వేదాంతం ఎప్పుడు అనుసరించేటటువంటి విధానం. ఆ విధానం ప్రకారం ఇప్పుడు అమ్మవారు వియోగ దుఃఖంలో ఉంది కాబట్టి భద్రంతే. ప్రతి అడుగులో కూడా మనం ఏం చేయాలి అంటే మన యొక్క
జీవ లక్షణాల్ని మనం మాటి మాటికి గుర్తుకు తెచ్చుకుంటూ ఈ జీవ లక్షణాన్ని పోగొట్టుకున్నట్లయితే నేను జీవుణ్ణి కాదు అని అనుకున్నట్లయితే మరి ఎవరిని అనే వెంటనే ఒక అద్భుతమైన మంచి రాదగిన ప్రశ్న వచ్చి తీరుతుంది. నేను జీవుణ్ణి కాదు. జీవుడు అంటే జన్మతో పాటు పుట్టడం, మళ్ళీ పెరగటం, జన్మతో పాటు పోవటం. పుట్టడానికి ముందు ఏమీ లేదు, పోయిన తర్వాత ఏమీ లేదు అనే ఒకనొక దుర్భ్రమ జీవలోకంలో ఉన్నది. ముందు దానిని పోగొట్టుకోవాలి. దానిని పోగొట్టుకోవటం, నీలో పోగొట్టడం కోసమే రామాయణం వచ్చింది. ఇక్కడ భద్రంతే అనగానే మన మనస్సులో ఒకనొక సుభద్ర భావం కలగాలి. ఏమిటది అంటే అమ్మవారి యొక్క స్వరూపంలో మనం మన స్వరూపాన్ని, ఆ స్వరూపం యొక్క ప్రతిబింబాన్ని మనం దర్శించుకోవాలి. అమ్మవారంటే నేనే. ఈ మాట వినడానికి కొంచెం లోకంలో ఎబ్బెట్టుగా, జరగనిదిగా, మరి ఎక్కడ మనం విననిదిగా కూడా అనిపించవచ్చు, కనిపించవచ్చు. కానీ వేదాంత పరంగా ఇది యథార్థం. సచిత్ స్వరూపమే నేను. ఈ నేను అనే మాటలో నాది అనేది వదిలేస్తే ఏ నేనైతే మిగులుతుందో అదే సత్స్వరూపం. ఇప్పుడు కథాగమనంలో మనం పరిశీలించినట్లయితే హనుమంతుడు ఏమంటున్నాడు? భద్రంతే. వెంటనే మనము ఎన్నిసార్లు చదివినా, ఎంత వేదాంతం నిత్యము శ్రవణం చేసి మననం చేసి ధ్యాన సమాధులు ఎన్ని చేసినా, ఆ కర్మకాండలు ఎన్ని నిర్వర్తించినా, ఉపాసనలు ఎంత చేసినా, ఈ ఉపాధి యొక్క ధర్మాలు అంత తొందరగా అవి ఈ మానవుని యొక్క మనస్సుని విడిచిపెట్టి పోవు. వాటితో యుద్ధం చెయ్యాలి, వాటిని జయించాలి. అదే రామాయణం. శ్రీరాముడు చేసిన పని అదే. భద్రంతే అంటే మనం ఏం చేయాలన్నమాట? అడుగడుక్కి మన యొక్క స్థితిని మనం పునఃపరిశీలన చేసుకుంటూ, సంతృప్తిని పొందుతూ, ఆ సంతృప్తి ద్వారా ఒక అడుగు ధ్యానంలో కానీ మరి సాధనలో ఒక అడుగు ముందుకు వెయ్యడానికి ఇలాంటి మాటలు మనకి ఉపకరిస్తాయి. ఇది వాల్మీకి తన రామాయణ మహాకావ్యంలో ఆయన నిక్షిప్తం చేసినటువంటి పరమార్థం. ఆ పరమార్థం ఎలా తెలుస్తుంది? మొత్తం కావ్యం ద్వారా తెలుస్తుంది, కాండల ద్వారా తెలుస్తుంది, ఘట్టాల ద్వారా తెలుస్తుంది, తర్వాత శ్రీరాముడు అమ్మవారు మాట్లాడే మాటల్లో తెలుస్తుంది. ఆ మాటల ఏ శ్లోకాల్లో చెప్పారో ఆ శ్లోకాల్లో ఉపయోగింపబడినటువంటి సంబోధనలు కానీ, సాభిప్రాయ విశేషణ విశేష్యాది మా పదాలు కానీ, వాటిని కొంచెం ఆలోచించుకుంటే మనకి ఇదే. ఇందుకే మనం రామాయణాన్ని నిరంతరము పరిశీలన దృష్టితో, సాధన దృష్టితో మనం అధ్యయనం చేయాలి. ఇక్కడ హనుమంతుడు అమ్మవారికి భద్రంతే అంటున్నాడు అంటే అది మనం మనకి అన్వయించుకోవాలి. భద్రంతే అమ్మా నీకు శుభమోకు కాక ఏమి. కాబట్టి ఇప్పుడు క్షీణ దుఃఖ ఫలాహ్యసి, నీ దుఃఖం ఇంతటితో తీరిపోతుందమ్మా. ఆశ్వాసం జీవుడికి. అమ్మవారు అంటే ఎవరు? జీవుడే. అది అని ఇత్యుక్త్వా ప్రదదౌ తస్య సీతాయై వానరోత్తమ ప్రదదౌ అంగుళీయకం ప్రదదౌ ఇచ్చేశాడు, అమ్మవారి చేతులకి అందించాడు. గృహీత్వా అమ్మవారు ఏం చేసింది? గృహీత్వా ఆ అంగుళీయకాన్ని గృహీత్వా స్వీకరించి ప్రేక్షమాణాసా భర్తు కర విభూషణం. ఆ శ్రీరామచంద్రుని యొక్క అంగుళుని ఇప్పటిదాకా అలంకరించి ఉన్నటువంటి ఆ విభూషణాన్ని, ఆ ఉంగరాన్ని ప్రేక్ష్య చూసి భర్తారమివ సంప్రాప్త జానకి ముదితా భవతు.
భర్తయే వచ్చి సాక్షాత్తు ఎదురుకుండా నిలబడినట్లుగా, తాను ఆయన పాదాల సన్నిధిలో ఉన్నట్లుగా, తాను ఆయన యొక్క ప్రక్కనే ఆయన యొక్క ఆశ్లేషాన్ని పొందుతూ కూర్చుని ఉన్నట్లుగా, తానే ఆయన అయిపోయినట్లుగా, ఆయనే తాను అయిపోయి ఇద్దరు ఏకాత్మ సదృశులుగా అయిపోయి ఇద్దరూ కూడా ప్రపంచమంతా వ్యాపించినటువంటి సృష్టి అంతా తామే అయినటువంటి ఒకానొక మహదానందాన్ని, బ్రహ్మానందాన్ని ఆ క్షణంలో అమ్మవారు పొందినది. ఇది అద్భుతమైన విషయం. జీవుడు నిత్యం దీనిని, ఈ విషయాన్నే అక్కడ సీతమ్మ వారి స్థానం తీసి నేననే మాట పెట్టుకుంటే మనకు అద్భుతమైనటువంటి బోధన. ఇది ఈ దృష్టి లేకపోతే మనం రామాయణం చదువుతాం, చదవకుండా ఉంటామా, అది కాదు ప్రశ్న. ఈ భావన ఉంటే మరింత ఆనందం కలుగుతుంది. భర్తారమివ సంప్రాప్త జానకి ముదితా భవతు అని ఆవిడ చెప్పింది. వెంటనే హనుమంతుడు ఆయన ఏం చేశాడు, అమ్మా ఇంకా నీ దుఃఖాలు తీరిపోయినట్లే, నువ్వు ఇంకా ప్రయాణానికి సిద్ధమవ్వు, ఇప్పుడే నేను నిన్ను నీ భర్త సన్నిధికి తీసుకుని వెళ్తాను. భర్తారమివ సంప్రాప్త అనే ఆలోచనలో ఉందిగా అమ్మవారు, ఇప్పుడు నేను తీసుకెళ్తాను అంటున్నాడు. ఆ భావం కనిపెట్టాడు శ్రీ హనుమంతుడు. కనిపెట్టి నిన్ను నేను ఇప్పుడే నీ భర్త సన్నిధికి చేరుస్తానమ్మా, నేను అందుకే వచ్చాను. ఇక్కడి నుంచి మనం ఒక్క విషయం గమనించాలి. హనుమంతుడుకి తెలుసు ఆయన ఆత్మతత్వజ్ఞుడు, ఇది తన చేత నిర్వహింపబడే కార్యం కాదు అని ఆయనకి తెలుసు. అయినా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడో మనం ఆలోచిస్తే అది మనకి తెలుస్తుంది. ఏమంటున్నాడు ఆయన, అథవా మోచయిష్యామి త్వాం అద్యైవ వరాననే. మనం ఒకసారి యుద్ధకాండలో ప్రవేశించే ముందు సుందరకాండ తర్వాత యుద్ధకాండే, సుందరకాండ యొక్క సౌందర్యం ఇక్కడే ఈ మాటల్లోనే ఉన్నది. ఏమిటి, ఇప్పుడు స్వామివారి అంగుళీయకాన్ని అమ్మవారికి హనుమంతుడు అందించటంలో ఆ సౌందర్యం ఉన్నది. ఆ సౌందర్యం యొక్క ఆభాస ఇప్పుడు ఆ హనుమంతుల వారు చెప్పే మాటల్లో ఉన్నది. ఏమంటున్నాడు ఆయన, సుందరకాండ అంతా నిండి ఉన్నది సౌందర్యమే. సౌందర్యం అంటే మిగిలినవన్నీ ఎన్ని చెప్పినా ఒకే ఒక్కరిని గురించి చెప్పినప్పుడే ఆ సుందరకాండ నామధేయం సార్థకం అవుతుంది. ఎవరిని గురించి చెప్పినప్పుడు, అమ్మవారిని గురించి చెప్పినప్పుడు. అమ్మవారే సుందరి, ఆ సుందరి యొక్క భావమే సౌందర్యము. మిగిలినవన్నీ ఎన్ని చెప్పుకున్నా ఈ భావానికి అంగంగా ఉండేవే తప్ప అంగీభావం మాత్రం అదే. ఏది, అమ్మవారే సుందరి. అసలు రామాయణం ఈ సీతాయాశ్చరితం మహతని కదా చెప్పారు. ఇది రామాయణం కాదయ్యా, సీతాయనమే. రామా అయనం, రామ అంటే అమ్మవారు, రామ అంటే స్వామివారు, రామ అంటే అమ్మవారు. రెండు అర్థాలు చెప్పుకోవచ్చని ఎప్పుడో చెప్పారుగా మనకు పెద్దలు. ఆ విషయంలో మనకు అనుమానమే లేదుగా. అలాంటప్పుడు సుందరకాండలో మొదటి నుంచి చివరి దాకా ఆ మాటకు వస్తే, రామాయణంలో తపస్వాధ్యాయ నిరతం శ్లోకం దగ్గర నుంచి చిట్ట చివరి దాకా వ్యాపించి ఉన్నది అమ్మవారి తత్వమే. అమ్మవారి తత్వం ఒకటే వ్యాపించి ఉంటే మరి అయ్యవారి తత్వం ఎక్కడ వ్యాపించి ఉంది అంటే, అమ్మవారి తత్వం వేరు, అయ్యవారి తత్వం. ఈ అమ్మవారు అయ్యవారు అన్నది లోక దృష్టితో ఇది మనకి పట్టుకున్నటువంటి ఒక మహాజాడ్యం అనే చెప్పాలి. ఈ మాటలు విడిచిపెడితే, విడిచిపెట్టిన దశ మనకి అనుభవంలో తక్కువ. అసలు లేదని అనలేము, ఉంటుంది, కానీ ఉన్న దానిని మనం గుర్తించలేము. ఆ గుర్తించటమే సాధన, గుర్తింపే సాధన. అంతేగాని యజ్ఞ యాగాదులు, ఉపాసనలు, యోగ ఇవన్నీ అందుకు తోడ్పడతాయే తప్ప అభిజ్ఞ ప్రత్యభిజ్ఞే. అంటే రామాయణం అంతా వ్యాపించి ఉన్నది అమ్మవారే అంటే, అమ్మవారు వెనకాల అయ్యవారు లేదే అమ్మవారు ఉండదు.
అయ్యవారు లేనిదే అమ్మవారు లేదు, అమ్మవారు లేనిదే అయ్యవారు లేడు. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం నేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అని స్పష్టంగా శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ముందే చెప్పారు కదా. కాబట్టి ఈ రెండు అనేది ఎందుకు వచ్చింది అంటే, మనం 2, 12, 22 లక్షల కోట్లు అనే నానాత్వానికి అలవాటు పడ్డాం కదా. రెండన్నా నానాత్వం అన్నా ఒకటే, ఒకటి కంటే మించినవన్నీ ఒకటే, దాని కిందకే వస్తాయి. నీకు ఆ దృష్టి పోవడానికి దాంట్లోనే సమాధానం చెప్తున్నారు, అలా భావం చేసుకోవాలి. కాబట్టి సచ్చిత్ తత్వమే రామాయణం అంతా వ్యాపించి ఉన్నది. ఇక్కడ హనుమంతుడు ఒక చిన్న ఆలోచన ఆయనకి తెలుసు. ఏమని? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? యుద్ధకాండ సుందరకాండలో నుంచి ఎలా పరిణమించి వచ్చింది, సుందరకాండ తర్వాత యుద్ధకాండ వచ్చి తీరవలసిందే, ఇంకా వేరేది లేదు. సుందరకాండ యుద్ధకాండే. అది సుందరమాతి సుందరమైన కాండ కదా, ఇదంతా యుద్ధం కదా అంటే అదే దానికే ఆ సహజ పరిణామమే మనం కొంచెం వివరణాత్మకంగా వివరించుకుంటున్నాం. ఏమంటున్నాడు ఇప్పుడు హనుమంతుడు? అథవా మోచయిష్యామి త్వాం అద్యైవ వరాననే అస్మాత్ దుఃఖాత్. ఈ దుఃఖం నుంచి అమ్మా నేను అద్యైవ మోచయిష్యామి, ఇప్పుడే నిన్ను విడుదల చేసేస్తానమ్మా. అంటే సామాన్య జీవుడికి కూడా అనిపిస్తుంది ఏమని, నాకు ఇప్పుడే మోక్షం వచ్చేస్తే బాగుండదని. అది ఇప్పుడు రాదు, ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఎవరికి అంటే నాకెప్పుడు మోక్షం వస్తుందో మిగతా వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? తెలియాల్సిన అవసరం ఏముంటుంది? ఎవరికి తెలియాలి? నాకే తెలియాలి. నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో నాకే తెలియాలి. ఆ తెలిసే దశ ఇప్పట్లో రాదు. ఇది వదిలిపెడితే అసలు రాదు. సాధనా క్రమంలో నిరంతరం ముందుకు పెడితే ఎప్పటికి వస్తుందో తెలియదు. కానీ ఇప్పుడు ఇంకా ద్వైత భావం పూర్తిగా నశించనప్పుడు ఈ ప్రసక్తికి సంబంధం లేదు. అయినా హనుమంతుడు అంటున్నాడు, హనుమంతును ఆయన చెప్పే ప్రతి మాట ఆయనకు వచ్చే ప్రతి ఆలోచన మనలో సాధనా క్రమాన్ని అభివృద్ధి చేసేదే తప్ప మరొకటి కాదు. అలా మనం చూడకూడదు. అద్యైవ మోచయిష్యామి అస్మాత్ దుఃఖాత్. మరి అందుకోసం నేను ఏం చేయాలయ్యా? ఉపారోహ మత్పృష్టం. అమ్మా నా వీపు మీద ఎక్కి కూర్చో, హనుమంత వాహనం. ఈ భుజం మీద నేను రామలక్ష్మణుల్ని అధిరోహింప తీసుకుని సుగ్రీవుడి వద్దకు వెళ్ళిన వాడినే కదా. అలాగే నిన్ను తీసుకుని వెళ్తాను ఆ స్వామివారి దగ్గరికి. అధిరోహ మమ పృష్టం అనిందితే అన్నాడు. అప్పుడు ఇంకా ఏం చేస్తావయ్యా నువ్వు? అలా వీపు మీద ఎక్కించుకుని త్వాంగి పృష్ఠగతం కృత్వా సందర్శ్యామి సాగరం. నిన్ను వీపు మీద ఎక్కించుకుని కూర్చోబెట్టుకుని సముద్రాన్ని దాటేస్తానమ్మా. శక్తి నువ్వేం దాటుతావు? శక్తిరస్తిహిమే ఓఢం. నిన్నే కాదమ్మా, లంకామపి సరావణ, రావణాసుడితో సహా లంకని మొత్తం ఆ పర్వతాలతో సహా పెకలించి, ఎంత పెద్ద నగరమైనా సరే ఆ నగరం మొత్తాన్ని నేను తీసుకెళ్ళి రాముడి పాదాల వద్ద పడేయగలను. అంత శక్తి ఉంది నాకు మహానుభావుడు. అది గురుత్వం అంటే. ఎంతటి దీనికి అర్థం ఈ మాటని, ఈ తన యొక్క శక్తిని గురించి తెలియజెప్పే ఈ మాటని లోకానికి అందించటం కోసమే హనుమంతుడితో ఈ విధమైనటువంటి ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చేటట్టు చేశాడు వాల్మీకి. ఏమంటున్నాడు అంటే, రావణాసురుడితో సహా లంకని వెళ్లగించి తీసుకుపోగలను అంటే నా దుఃఖం మొత్తాన్ని, జీవుని యొక్క దుఃఖం మొత్తాన్ని ఆయన పెళ్లగించి తీసుకెళ్లి ఎక్కడ పారేయాలంటే అక్కడ పారేయగలడు. అంటే దాని అర్థం దానిని నిర్మూలించగలడు. అటువంటి మహానుభావుడైన గురుస్థానీయుడైన వ్యక్తి హనుమంతుడు, శ్రీ హనుమంతుడు అని మనం దీన్ని బట్టి మనకు అర్థం అవుతున్నది కదా. అస్తి మే ఓడుం లంకాం అపి సరావణం అహం. ఇప్పుడు ఏం చేస్తావయ్యా? అహం ప్రశ్రవణస్థాయ రాఘవాయ అద్యమై. ఇదంతా అయిపోయింది. సుందరకాండలో హనుమంతుడు అన్న మాటలు. ప్రశ్రవణ పర్వతం మీద, మాల్యవంత పర్వతం మీద స్వామివారు విషాదమగ్నుడై వియోగ
ఆ అగ్నిలో ఆయన బాధపడుతూ తప్తుడే అక్కడ కూర్చుని ఉన్నాడమ్మా, నేనే తలుచుకుంటూ ఆయన దగ్గరికి నేను తీసుకుని ప్రాపయిష్యామి, ఎలాగా శక్రాయ హవ్యం హుతమివానలహ, ఇది వేదార్థం. హవ్యాన్ని అగ్నిహోత్రుడిలో విరాల్చబడినటువంటి హుతం ఏ విధంగా, ఆ హుతాన్ని అగ్నిహోత్రుడు ఏ విధంగా ఇంద్రుడికి అందిస్తాడో, నేను కూడా ఇక్కడ అగ్నిహోత్రుడిలాగా మధ్యవర్తి పాత్రని వహించి, అమ్మా నేను తీసుకువెళ్ళి ఆ స్వామి వారికి అందజేస్తాను అని చక్కటి అద్భుతమైనటువంటి ఈ ఒక్క పోలికని తలుచుకున్నా ఆ హనుమంతుణ్ణి మనం మన హృదయ సీమలో నిత్యం ప్రతిష్ఠింప చేసుకుంటే, ఆయన ఈ మాట మన మనస్సులో గింగురుమంటూ ఉంటే, అది మనకి ఉపశమనం కలిగించటమే కాదు, ఒక్క సద్భావం మనస్సులో వచ్చే అనేక అనవసర ప్రసక్తమైనటువంటి దుర్భావాల్ని తొలగించగలదు. ఒక్క సద్భావమే అది సద్భావనే తద్విపరీత భావనల్ని సద్భావన అంటే సత్తుకి సంబంధించిన భావన. సత్పురుషుడు అంటే నిరంతరం సత్స్వరూపాన్ని గురించి ఆలోచించే పురుషుడే. సజ్జనుడు అంటే సత్తు, నిరంతరము సత్స్వరూపంలో విహరించే భక్తుడే సజ్జనుడు. ఆ సత్ అనే మాట ఎక్కడొచ్చినా అదే అర్థం. ఆ విధంగా మనకి హనుమంతుడిని మనకి చూపిస్తున్నాడు వాల్మీకి మహర్షి. అప్పుడు ఆవిడ ఒక నవ్వు నవ్వి, నాయన నువ్వు చెప్పింది బాగానే ఉంది, అంతా కరెక్టే, గాని మైథిలీతు హరిశ్రేష్ఠాత్ శ్రుత్వా వచనం అద్భుతం హర్ష విస్మిత సర్వాంగి హనుమంతమిదమబ్రవీతు. ఆవిడికి హర్ష విస్మిత సర్వాంగి, అమ్మవారు సర్వజ్ఞురాలు, కొంచెం వినోదంతో కూడిన చిన్న చిరునవ్వు అమ్మవారి ముఖం మీద అలా కనిపించి, మరీ ఎక్కువగా నవ్వితే హనుమంతుడు చిన్నపుచ్చుకోవచ్చు, తనకేదో అవమానం జరిగినట్లుగా ఆయన అది అనుకున్నాడు కూడా. కానీ అలా కాకుండా అమ్మవారు హర్ష విస్మిత సర్వాంగి, ఆనందము కలిగింది, ఆశ్చర్యము కలిగింది అంటుంది. హనుమన్ దూరమధ్వానం కథం మాంబోడు మిచ్చసి, నన్ను ఎలాగా మోసుకొని వెళ్తావయ్యా, ఎంత దూరం, ఏం తక్కువ ఉందా, ఎన్నో యోజనాల దూరం ఉందయ్యే, అక్కడికి ఎలా మోసుకెడతావయ్యా. తదేవ కలుతే మన్యే కపిత్వం హరియోధప. ఇది కొంచెం చంచల మనస్కులైనటువంటి కపులు వానరులు ఇలాగే మాట్లాడతారయ్యా అన్నది వినపడినట్టుగానో, ఏదో మామూలుగా మాటల సందర్భంలో అనేసినట్లుగానో అన్నది, అంతే తప్ప పనిగట్టుకుని అవమానించాలనే ఉద్దేశంతో అనలేదు. హనుమంతుడు అంటే ఆమెకు ఇప్పుడు మనకి ఏ విధంగా మనం హనుమంతుడిని గురువుగా సంభావిస్తున్నామో, అమ్మవారే హనుమంతుడిని గురువుగా సంభావించింది. అమ్మవారు మనకి పాఠం నేర్పుతున్నది. ఎలాగా? తాను హనుమంతుడిని తన గురువుగా భావిస్తూ, అంటే అర్థం మనం కూడా అమ్మవారి లాగానే హనుమంతుడిని గురువుగా భావించాలి. అప్పుడు ఆ సందర్భంలో కూడా అమ్మవారితో మనకి సర్వాత్మత్వం అనేది సమకూడుతుంది కదా. ఇది రామాయణ రమణీయమైన అర్థం. అప్పుడు ఇంకో మాట అంటది, కథం అల్ప శరీరస్త్వం మామితో నేతు మర్హసి. ఏమయ్యా నువ్వు చూస్తే ఇంతన్నావు, నన్ను ఎలా మోసుకుపోతావు పిచ్చివాడా అంటే, ఆయనకు కొంచెం అహం దెబ్బతిని, తతో వర్ధితు మారేభే సీతా ప్రత్యయ కారణాత్. అమ్మవారు నన్ను నమ్మట్లేదు, అమ్మవారికి ప్రత్యయం కలిగించాలి, నమ్మకం కలిగించాలి అని ఆయన ఏం చేశాడు, వర్ధితు మారేభే, ఒక్కసారి శరీరాన్ని పెంచాడు. ఇది వచ్చుగా విద్య బాగా ఈయనకి. ఇంతకుముందు అక్కడి నుంచి మహేంద్ర పర్వత సముద్రం దూకేటప్పుడు, మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు శరీరాన్ని బాగా పెంచి ఆయన సముద్రాన్ని లంఘించాడు కదా. తర్వాత మళ్ళీ ఆ లంకాది దేవత దగ్గరికి వచ్చేసరికి ఇంత చిన్నవాడైపోయినాడు కదా, వృషదంచక మాత్ర సన్. ఈ విద్యలు ఆయనకి బాగా వచ్చు. అందుకని వెంటనే ఏం చేశాడు, పెరిగిపోయాడు.
పెరిగిపోతే ఎలాగా? మేరు మందర సంకాశ బభౌ దీప్తానల ప్రభ. ఊరికినే పెరిగిపోవటమే కాదు, దీప్తానల ప్రభ, కాంతులతో, ఆ జ్వాలలతో ప్రకాశించిపోతున్న, తేజస్సుతో విరాజిల్లిపోతున్న మహా అగ్ని స్వరూపంలాగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు కేవలం ఉట్టి శరీరం పెరగటమే కాదు, అది అలాంటివి ఆ దుందుభి అలాంటి రాక్షసులు వాళ్ళకి అదే ఉంది. ఆ దీప్తానల ప్రభలు లేవు. అది తేడా. శరీరం పెంచినప్పుడు ఆ శరీరానికి గౌరవప్రదమైనటువంటి పోలిక ఈ అగ్నితో సమానమైనది. ఇక్కడ వాళ్ళ ఇలాంటి వాళ్ళకి హనుమంతుడికి ఉన్న భేదాన్ని స్పష్టంగా చక్కగా నిరూపిస్తున్నాడు వాల్మీకి. అగ్రతో వ్యవతస్థే చ సీతాయాః వానరోత్తమ హరి పర్వత శంకాశ తామ్రవక్త్రో మహాబల. ఆయన ముఖం రాగి రంగు ఎర్రగా అయిపోయింది, మహాబల. ఆ ముఖం చూస్తేనే ఒక పరమ పవిత్ర భావం, ఒక గురువు అనే భావం ఏర్పడుతుంది. మహానుభావుడు, నిగ్రహానుగ్రహ దక్షుడు, పరమార్థం తెలిసిన వాడు, తనని ఆశ్రయించిన వాళ్ళకి ఆ పరమార్థాన్ని బోధించగలవాడు. శ్రీరామచంద్రుడిలో శ్రీకృష్ణ పరమాత్మ అయితే భగవద్గీత ఉపదేశించాడు, కానీ శ్రీరాముడు కూడా రామగీత చెప్పాడు అక్కడ అయోధ్యలో భరతుడికి. కానీ అది ఎక్కడో అరణ్యాల్లో చెప్పింది కాబట్టి. కానీ శ్రీకృష్ణుడు ఎక్కడ చెప్పాడు? యుద్ధ మధ్యంలో. ఇటు మొత్తం అంతా కౌరవ పాండవులు అంతా అక్కడే ఉన్నారుగా, వాళ్ళందరూ వినేటట్లు చెప్పాడు కాబట్టి ప్రపంచం అంతా వినేటట్లు ఆయన చెప్పాడు. మరి ఇప్పుడు ఈయన శ్రీ హనుమంతుడు తాను ఆ చేయదలుచుకున్నటువంటి ఆ పని యొక్క అందులో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని వాల్మీకి ఈ విధంగా బభౌ దీప్తానల ప్రభ తామ్రవక్త్ర, ఆయన ముఖం చూస్తేనే ఆయన మనకి మోక్ష పదాన్ని ఉపదేశించగలడు అనే ఒక పవిత్ర భావం ఏర్పడుతుంది. పైగా వజ్ర దంష్ట్ర నఖ, వజ్రంతో సమానమైన కోరలు గోళ్ళు కలిగిన వాడు ఆయన. వైదేహి ఇదమబ్రవీత్ అని అంటున్నా, నేను తీసుకెళ్తానమ్మా అంటే అప్పుడు ఆవిడ ఏమన్నది? సీతమ్మ, ఎది రామో నాయన, నువ్వు చెప్పింది పద్ధతి కాదు. ఎన్ని అడ్డదారుల్లో వెళ్ళినా ఆత్మదర్శనం, ఆత్మజ్ఞాన ప్రాప్తి జీవుడికి రాదు. అది పరిపాకం పొందిన దశలోనే వస్తుంది తప్ప అయితే ఏ ప్రయత్నం లేకుండానూ రాదు. ప్రయత్నాలు ఎన్ని చేసినా కష్ట సాధ్యం. యతతామపి సిద్ధానాం, ఎక్కడో ఒక కోటి మందికి ఎన్నో కోట్ల మందికో ఒకడని కృష్ణ పరమాత్మే చెప్పాడు కదా. అది అందుకని ఏమంటుంది నాయన, అది కాదు పద్ధతి. యది రామో దశగ్రీవం ఇహ హత్వా సబాంధవం. ఇది అమ్మవారి మాట. ఇప్పుడు అమ్మవారు చెప్తున్నది ఇందుకు సుందరకాండ తరువాత వచ్చేది, వెంటనే వచ్చేది యుద్ధకాండే అని ఇక్కడ అమ్మవారి మాటల వల్ల తెలుస్తోంది. ఇంకంతే, అమ్మవారే చెప్తుంది యుద్ధం వస్తుంది అని, రావాలని నిర్దేశిస్తున్నది. ఇక యది రామో దశగ్రీవం అంటే ఈ మాట మనం చెప్పుకోవటానికి ఎటువంటి సందర్భంలో అమ్మవారు యది రామో దశగ్రీవం ఇహత్వా సబాంధవం మామితో గృహ్య గచ్చేతు తస్య సదృశో భవేత్. అది ఆయనకి, అది ఎలా చేసినా రాముడు తన స్థాయికి తగినట్లు చెయ్యాలి తప్ప మామూలుగా వితథ ప్రయత్నం చేయకూడదు. అవితథ ప్రయత్నమే చెయ్యాలి. అది రామునికి తగ్గట్లుగా ఉండాలి. నువ్వు నేను చేసేది కాదు అని మనం చేసే సాధనా మార్గంలో ఉండే ఆ దుష్కరమైన ఘట్టాల్ని మనకి గుర్తు చేస్తున్నట్టుగా ఉన్నాయి ఆ మాటలు. అది బలై సమగ్రైర్యది మాం రావణం జిత్య సంయుగే విజయీ స్వపురం యాయాత్ తత్తుమే స్యాద్ యశస్కరం. అది తస్య సదృశో భవేత్ తత్తుమే స్యాద్ యశస్కరం. ఆయనకి తగినట్టుగా ఉండాలి. నా కీర్తి కూడా నాకు తగిన కీర్తిగాను ఉండాలి. ఈ రెండు అంటే మేమిద్దరము ఒక్కటే.
ఏ పని చేసినా మా స్థాయి ఎలా అంటే ప్రపంచవ్యాప్తంగా సృష్టి అంతా వ్యాపించిన విధంగా ఉండాలి. మా యొక్క సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం లోకానికి తెలియాలి, ఆ స్థాయిలో ఉండాలి అని దాని అర్థం. అది సమే హరిశ్రేష్ఠ సలక్ష్మణం. మరి అయితే ఎలా వస్తాడమ్మా అని ఇక్కడంటే అది సుందరకాండ తర్వాత యుద్ధకాండే, ఇంకా మధ్యలో ఏది ఇంకా వేరే అసలు వ్యవహారం ఏదీ లేదు. ముందు మనకేమనిపించింది, ఆ అయోధ్యాకాండ తర్వాత అరణ్యకాండ సహజంగా వచ్చేసింది, అరణ్యకాండ తర్వాత కిష్కింధాకాండ కూడా వచ్చేసింది, కిష్కింధాకాండ తర్వాత సుందరకాండే. ఇంకా అందులో మరి సుందరకాండ తర్వాత యుద్ధకాండ ఎలా రావాలి, ఏమిటి దాంట్లో ఉన్నటువంటి ఔచిత్యం అంటే ఇది ఔచిత్యం ఏమిటది, అసమే. అయితే నువ్వు ఓ పని చేయాలయ్యా హనుమాన్, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ఈ పని కాదు చేయాల్సింది, నన్ను తీసుకెళ్ళటం కాదు, స్వామివారు వానర సైన్యంతో ఏ విధంగా ఇక్కడికి వస్తారో ఆ విధానం ఆలోచించి నువ్వు ఆయనకు చెప్పు, సలహా ఇవ్వు, సూచించు ఆయనకి, నువ్వు ఆ ప్రయత్నం చెయ్యి, అప్పుడు నీ కర్తవ్యం నువ్వు నిర్వహించినట్లు అవుతుంది. తర్వాత జరగాల్సింది యథోచితంగా జరుగుతుంది. సమే హరిశ్రేష్ఠ సలక్ష్మణం పతిం సయూథపం క్షిప్రమిహ ఇహ ఉపపాదయ. ఆయన ఇక్కడికి వచ్చే విధానాన్ని ఉపపాదయ, నువ్వు నిర్వహించు, చెప్పు, ఆ మేనేజ్ చెయ్యి ఆ విధంగా. చిరాయ రామం ప్రతి శోకర్షితాం కురుష్వ మాం వానరముఖ్య హర్షితాం శరైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దన. అది ఏం చేయాలి, ఆ శ్రీరాముడు రావాలి, సముద్రాన్ని దాటాలి, లంకలోకి రావాలి, శరైస్తు లంకాం ఏం చేయాలి ఆయన, సంకులాం కృత్వా లంక మొత్తాన్ని దద్దరిల్లు చేయాలి. అంటే అర్థం ఏమిటి, రావణాసురుని యొక్క మూలాలతో సహా పెళ్లగించి అటువంటి దుర్భావాలు లోకంలో లేకుండా చెయ్యాలి. కథాపరంగా రావణాసురుణ్ణి నిర్దాక్షిణ్యంగా ఖండించవలసిందే, వాడు చేసింది చాలా ఘోరాతి ఘోరమైన నేరం కథాపరంగా. అటు ఈ రెండింటినీ మనం సమన్వయించుకుంటున్నాం ఎప్పటికప్పుడు. మాం నయేద్యది కాకుస్థ తస్య సదృశం భవేత్ త్వమస్మి. అద్భుతమైన శ్లోకం చెప్పింది ఇదే, ఈ శ్లోకమే యుద్ధకాండకి బీజం పడుతున్నది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ. అయితే రాముడు వస్తాడు, రావణాసురుని జయిస్తాడు, నన్ను తీసుకెళ్ళిపోతాడు, హనుమంతుని యొక్క ప్రయోజకత్వం కానీ ఆయన అవసరం కానీ ఏమీ లేవా? అలా కాదు, ఉన్నది, నువ్వే ప్రధానం, కీలక పాత్ర నువ్వే నాయన. మళ్ళీ అలా అనాలి ఆయనతో, ఏమన్నా త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవ త్వత్సమారంభాత్ మయి యత్నపరో భవేత్. ఆయన నీ సమారంభం వలన, నీ ప్రోత్సాహం వలన, ఇంకొకటి కూడా ఉంది హనుమాన్, ఏమిటి, ఇక్కడ జరిగిందంతా ప్రతి అక్షరం బొల్లు పోకుండా యథార్థంగా నువ్వు స్వామి వారికి చెప్పు, చెప్తే చాలు, మిగతా పని ఆయనే చూసుకుంటాడు. అదే చెప్తాంది, త్వత్సమారంభాత్ మయి యత్నపరో భవేత్ యథామయి యత్నపర భవేత్ త్వం తథాకురు. నన్ను ఇక్కడ నుంచి ఉద్ధరించటానికి స్వామివారు ఏ విధంగా ప్రయత్నం ప్రారంభిస్తారో ఆ ప్రయత్నం ఆయన ప్రారంభించే విధంగా నువ్వు చెయ్యి. ఇదం బ్రూయాశ్చ మే నాదం శూరం రామం పునః పునః జీవితం ధారయిష్యామి. పైగా యుద్ధకాండ వచ్చి తీరాలి, ఇంకా మధ్యలో ఇంకో మరో కాండ మరొకటి వచ్చే అవకాశం లేదు. అందుకే ఈ మాట కూడా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అయిపోయిన మాటలే ఇవి. సుందరకాండలో అమ్మవారి మాటలే ప్రధానం, యుద్ధకాండకి మూల కారణం. అదే ఏమని చెప్పారు, జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ. హే దశరథాత్మజ, శ్రీరామచంద్ర ప్రాణపతి, ఒక్క నెలే నేను బ్రతుకుతాను, నెల దాటిందో ఇంకా నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తాను. ఊర్ధ్వం మాసాతు నజీవేయం సత్యేనాహం బ్రవీమితే. నేను సత్యంగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఊర్ధ్వం మాసాతు నజీవేయం,
నెల నెల కంటే ఎక్కువ కాలం బ్రతకను అని చెప్పి, పైగా యుద్ధకాండకి మొట్టమొదట మనం ఇప్పుడు ఈ ఈ చెప్పుకున్న 4 ముక్కలు దేంతో మొదలుపెట్టి చెప్పుకున్నాం? హనుమంతుడు అంగుళీయకాన్ని ఆ అమ్మవారికి ఇచ్చాడని చెప్పుకొని అక్కడి నుంచి ఈ ఆలోచన హనుమంతుడికి ఆలోచన రావటం, అమ్మ నిన్ను తీసుకెళ్తానంటాం, కాదు నాయన ఇలా జరగాలి అని చెప్పటం, ఆ చెప్పటంలో యుద్ధకాండకి మూలాలు అక్కడ సంభవించినాయి అని చెప్పుకుంటూ చిట్ట చివరగా ఆ స్వామివారు పంపించినటువంటి అంగుళీయకానికి ధీటుగా సమాధానంగా అమ్మవారు ఏం చేసింది? తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభం. తన వస్త్రంలో ముడి వేసుకున్నటువంటి ఆ ముడిని ఊడదీసి దాంట్లో నుంచి శుభం చూడామణి, శుభప్రదమైన ఆ చూడామణి, ఆ పేరే శుభప్రదం. కొన్ని మాటలు అవి ఉచ్చరించేటప్పుడే మాటలే మనిషి యొక్క మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన నుంచి వస్తుంది. ఆ ఆలోచన మొదలయ్యేటప్పుడే అది శుభప్రదమైన మాట అయితే, ఆలోచన మూలం శుభప్రదంగా ఉంటే అది శరీరంలో మిగిలినటువంటి ధాతువుల్ని కానీ, నరాల్ని కానీ, రక్తాన్ని కానీ, ఆ మిగిలిన ఆలోచనలు కానీ అది ఒక సక్రమమైన మార్గంలో పెడుతుంది. ఆ సక్రమమైన మార్గమే సాధక మార్గం తప్ప ఒక పక్కన మనసులో వక్రభావమో ఏదో అనుచితమైన భావం ఉండగా ఉచితమైన భావం రాదు, వచ్చినా దానికి ప్రయోజనం ఉండదు. అది అందుకని వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణి శుభం. చూడామణి శుభప్రదమైంది. ఏమిటా శుభం? చూడామణి చూపించే శుభం ఏంటి? మోక్షమే. ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎప్పుడు చెప్పుకున్నా, ఎలా చెప్పుకున్నా మన లక్ష్యం ఒకటే. ఆ శుభాన్ని, అటువంటి శుభప్రదమైనటువంటి చూడామణి ప్రదేయో రాఘవాయేతి సీత హనుమతే దదౌ. హనుమంతుడికి అమ్మవారు చూడామణిని ఇచ్చింది. తదల అప్పుడు హనుమంతుడు అంటున్నాడు, ఇంకా అమ్మ ఈ అంటే సుందరకాండ ఏ విధంగా యుద్ధకాండలోకి తీసుకెళ్తుందో ఆ పరిణామ క్రమాన్ని మనం మనకు తెలిసినంత వరకు చెప్పుకుంటున్నాం. అప్పుడు హనుమంతుడు ఏమన్నాడు? తదలం పరితాపేన. అమ్మా, నీ యొక్క పరితాపం ఇంకా అక్కర్లేదు, నువ్వు దుఃఖించనక్కర్లేదమ్మా. అదేమిటి? ఒక మాట అనేస్తే సరిపోతుందా? నువ్వు దుఃఖపడద్దు అంటే దుఃఖం మానేస్తుందా అమ్మవారు? అంటే దాని అర్థం ఏమిటనమాట? నువ్వు ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగితే నీ దుఃఖం పోతుందో అవి జరుగుతాయి. ఎప్పుడు అమ్మవారి దుఃఖం ఎప్పుడు పోతుంది? రావణుడు మరణించాలి, స్వామివారు తనని గ్రహించాలి, అప్పుడే దుఃఖం పోతుంది. తదలం పరితాపేన అంటే ఏ కాండ రాబోతోంది? యుద్ధకాండే రాబోతోంది. ఇది సౌందర్యం. రాబోయేది యుద్ధకాండ అని చూపించడమే సుందరకాండలో ఉన్న సౌందర్యం. ఈ అర్థం కూడా మనం చెప్పుకోవచ్చును. సుందరకాండ ఎన్ని రకాలుగా చూసినా సుందరమే. అంతకు ముందున్నటువంటి కాండలన్నీ, బాలకాండ దగ్గర నుంచి, తపస్వాధ్యాయ నిరతం అనే శ్లోకం దగ్గర నుంచి, మానిషాద ప్రతిష్టాంత్వమగమః అనే శ్లోకం దగ్గర నుంచి, నాహమర్థపరో దేవి అని శ్రీరామచంద్రుడు తన ధర్మం ఏమిటో చెప్పిన దగ్గర నుంచి, ఈ భావాలు, ఈ సుందరమైన భావాలన్నీ ఎక్కడికి వచ్చి పతాక స్థాయిని, శీర్షిక ఉన్నతోన్నత స్థాయిని పొందిన ఇవి అంటే సుందరకాండలు. ఇప్పుడు ఆ సుందరకాండ ఎక్కడ ఏ విధంగా సుందరకాండ అనే తరంగం దేంట్లో లయమైపోతుంది అంటే సముద్రంలో. ఏ సముద్రంలో? యుద్ధకాండ అనే సముద్రంలో. చివరికి ఫలితం ఏమిటి? పట్టాభిషేకం. ఇది రామాయణం మనకి బోధిస్తున్నటువంటి ఏకత దృష్టి, సమైక్య దృష్టి, నానాత్వ భంజకమైన ఏకత్వ ద్యోతకమైనటువంటి దృష్టి. ఇది ఎప్పుడు మనం విడిచిపెడితే రామాయణం ఎంత చదివినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ నానాత్వాన్ని పోగొట్టుకోవటమే బాలకాండ దగ్గర నుంచి సుందరకాండ దాకా. అంటే మనం రామాయణాన్ని 2 భాగాలు చేసుకున్నట్లయితే ఇటు 3 కాండలు అటు 3 అట్లా కాదు, కొలత ప్రకారం కాదు.
బాలకాండ దగ్గర నుంచి ఆ అది ఆ భావాలన్నీ ఉన్నతోన్నత స్థితికి చేరుకుంటూ సుందరకాండ ఎక్కడ అదే మళ్ళీ కిందకి రాకుండా అదే స్థాయిలో వెళ్ళి ఎక్కడ పరిసమాప్తి చెందింది? యుద్ధకాండలో. ఇది రామాయణం యొక్క రామణీయ కథ. ఈ విధంగా భావిస్తే మన యొక్క సాధక దశ పరిణామం చెంది పరిపక్వత, నిత్యము పరిపక్వత చెందాల్సిందే. పరిపక్వత ఆగిపోతే ఏమీ లేదు, మళ్ళీ పునరభిజననం పునరమరణం మామూలే, ఇందులో ఏదీ లేదు. ఇది మనం చెప్పుకునే అంశం చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన ఎంతో ఎంతో కుశాగ్ర బుద్ధితో కఠోపనిషత్తు చెప్పింది, ముంజాదివ ఇషికామివ తమలపాకు మడిచి. ఇప్పుడు మనం చేసే పని అదే, తమలపాకు మడిచి ఈయనని ఆ ఆకు ఏ విధంగానూ చెరిగిపోకుండా ఉండే విధంగా ఈయనని విడదీసినట్లు ఈ శరీరంలో నుంచి నీ యొక్క జీవభావాన్ని విడిచిపెట్టి జీవభావ రహితమైనటువంటి నీ స్వరూపాన్ని తీసుకో, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో, అదే మోక్షం. ఇది రామాయణం మనకి చెప్పేటటువంటి పరమార్థం. తదలం పరితాపేన దేవి శోశోకో వ్యపైతుతే ఏకోత్పాతేన తే లంకాం ఏష్యంతి హరియూధపా. వస్తారు, ఒక్క దూకులో అందరూ వచ్చేస్తారు. ఆ మాట వినేసరికి అమ్మవారికి ఆనందం కలుగుతుంది. ఇది తాత్కాలికమైన ఆనందం. ఈ ఆనందం యొక్క పరిణతి పతాక స్థాయి ఎప్పుడు? స్వామివారి దర్శనం అయ్యి ఆయన పాదాలకి ఆవిడ నమస్కారం చేసినప్పుడు, ఆయన తనను స్వీకరించినప్పుడు. సగణం రావణం హత్వా రాఘవో రఘునందన త్వామాదాయ వరారోగే స్వపురం ప్రతియాస్యతి. సగణం రావణం హత్వా. ఇంకా ఒక చిన్న దుర్భావం అనేది, అజ్ఞానం అనేది ఈషన్ మాత్రం కూడా ఉండటానికి వీల్లేదు. ఆ స్థితి రావాలంటే రామాయణం, కేవలం రామాయణాన్ని ఆశ్రయించే మనం ముందుకెళ్ళాలంటే ఎన్నిసార్లు పారాయణ చేయాలి? అది జీవుడి యొక్క అర్హతను బట్టి ఉంటుంది. యథాశక్తిగా చేస్తూనే ఉంటాం. అందుకనే యుద్ధకాండలో ఇక్కడ పునరుక్తి దోషాన్ని చెప్పిందే మళ్ళీ చెప్పడం అనే దోషాన్ని మనం ఏమాత్రం దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. ఎందుకని? మంచిని సాధనకు ఉపయోగించే విషయాల్ని ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత మంచిది సాధనకి. కాబట్టి యుద్ధకాండ ప్రారంభంలోనే మనము దాని యొక్క మూలాల్ని ఎక్కడ వెతికాము అంటే సుందరకాండలో వెతికాము. సుందరకాండలో కూడా ఎలా వెతికాము? సోదాహరణంగా వెతికాము. ఇప్పుడు ఆ మాటల్లో చివరి మాటలు చెప్పుకుంటున్నాం. సగణం రావణం హత్వా రాఘవో రఘునందన త్వామాదాయ వరారోగే స్వపురం ప్రతియాస్యతి. అమ్మా, నేను తన నగరానికి తీసుకుని వెళ్తాడమ్మా. తదాశ్వసిహి భద్రంతే. అందుకని నువ్వు ఆశ్వసిహి అమ్మా, ఊరడిల్లుము. భద్రంతే, మళ్ళీ అంటున్నాడు భద్రంతే అని. అంటే అర్థం ఏమిటి? ఆ భద్రప్రదమైన భావాలనే మనసులో ఉంచుకోవాలి. భవత్వం కాలకాంక్షిణి, ఇది మనకి ఉపదేశమే. కాలకాంక్షిని సమయం, దేనికైనా ఆ సమయం అనేది రావాలి కదా, వస్తుంది తప్పనిసరిగా. మనకి అంతే, మనము కాలకాంక్షలం అయ్యి రామాయణాన్ని అధ్యయనం అందులో నిమగ్నం అయిపోతాం. ఇది మనం రామాయణ అధ్యయనంలో పెట్టుకున్న ఏకైక లక్ష్యం. నచిరాద్రక్షసే రామం ప్రజ్వలం తం ఇవ అనలం. ఎలా వస్తాడు? అగ్నిలాగా ధగధగలాడిపోతూ మెరుస్తూ దిక్కులన్నింటినీ తన కాంతులతో నింపివేస్తూ శ్రీరామచంద్రుడు వస్తాడు. ఇంకా ఎవరు వస్తారు ఆయనతో పాటు? నఖదంష్ట్రాయుధాన్ వీరాన్ సింహశార్దూల విక్రమాన్. వాళ్ళు అటువంటి వానర వీరులు, వాళ్ళు వానరాన్ వారణేంద్రాభాన్. ఒక్కొక్కడు మత్తగజం లాంటి వాడు. ఇక్కడ వానరుల గురించి ఒక మాట చెప్పుకోవటంలో దోషం ఉండదు, చెప్పుకోవాలి కూడా. వానరులతో పాటు చెప్పుకోవాల్సిన వాళ్ళు రాక్షసులు. వానరులు రాక్షసులు, నరులు ఎవరున్నారు ఈ యుద్ధంలో? ఒక రాముడు లక్ష్మణుడు తప్ప వేరే నరులు అంటూ ఎవ్వరు లేరు యుద్ధంలో. ఇద్దరే, వాళ్ళిద్దరూ కాదు, ఒకడే. ఒకడంటే శ్రీరాముడే.
శ్రీరాముడు అంటే ఆత్మతత్వమే. శ్రీరాముడు అంటే మనం వేరే దృష్టిలో తీసుకుంటే జీవుడే. మరి ఇప్పుడు జీవుడు ఒక్కడు మధ్య ఉంటే ఆయన వెనక ఉన్న వాళ్ళు ఎవరు? వానరులు. ఆయనకి ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఎవరు? రాక్షసులు. ఈయన్ని అనుసరించి వస్తూ ఈయనకి సహాయాన్ని అందిస్తూ ఈయన్ని విజయానికి దగ్గరగా తీసుకెళ్లేవాళ్ళు వానరులు. కాదు, నిన్ను విజయం పొందనీయము, మేమే పై చేయి సాధిస్తాం అనేవాళ్ళు రాక్షసులు. ఆ రాక్షసులు ఎవరు? రావణాసురుని యొక్క భటులు, లంకలో ఉన్నవాళ్ళు, లంకా నగర పౌరులు. వాళ్ళందరినీ కూడా రావణాసురుడు జీతభత్యాలిచ్చి పెంచి పోషించి చేస్తున్నాడు. ఎందుకు? దేవతలందరినీ కొట్టండిరా అని. వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. ఆయన ఆయన చేత పోషింపబడి ఆయన కోసం వాళ్ళు ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధమే. వాళ్ళకి అంతే తెలుసు, అంతకంటే ఏమీ తెలియదు వాళ్ళకి. అది వాళ్ళ ఆ జన్మ ప్రారంధ ఫలితం. అది ఆ రాక్షస లక్షణం అదే. తమో గుణం, రజోగుణం అంటే అదే. రజోగుణం కూడా ఉంటే ఎక్కువ ఉంటే రావణాసురుడు అవుతాడు. ఆయనకున్న తెలివితేటలు వీళ్ళకి లేవు పాపం, వీళ్ళకి ఎక్కువ తమో గుణమే. మరియు రాక్షసులు అలాంటి వాళ్ళు. ఎంతవరకు వాళ్ళు వాళ్ళ యొక్క అనుకున్నటువంటి విధానంలో విజయాన్ని సాధించగలరు? మరి ఇప్పుడు ముందుకు వచ్చి వాళ్ళని అటువంటి గుణాలని అణిచివేయటానికి వచ్చేదెవరు? ఒక్క మానవుడే. ఎవరో? శ్రీరాముడు. వెనక ఉన్నవాళ్ళు నరాహ. వీళ్ళు నరులే కానీ వికల్పంగా నరులట. సరే, కథ ఏం చెప్తోంది మనకి? వీళ్ళకి శ్రీరామచంద్రుడు వెనకాల ఉన్న వాళ్ళకి అధిపతి ఎవరు? సుగ్రీవుడు. ఆయన ఇప్పటిదాకా వీళ్ళకి ఏమైనా జీతభత్యాలు ఇచ్చి పోషిస్తున్నాడా? ఏమీ లేదు. ఆ కిష్కిందులో ఉన్న 10 మందో వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడని అది కూడా ఎక్కడ లేదు. అందుకనే అసలు శరీరంలో మానవుని యొక్క ఉపాధిలో, మానవుడిలో 2 రకాల భావాలు. ఒకటి సాధనకి ప్రతి క్షణం అడ్డం కొట్టే రాక్షస భావాలు. 2 సాధనని ఏమాత్రం దొరికినా కూడా పెంచి పోషించే సద్భావాలు. ఆ సద్భావాలకి ప్రతీక వానరులు. వీళ్ళకి ఎవరు జీతభత్యాలు ఇచ్చి పోషించలేదు పాపం ఈ వానరుల్ని. రమ్మని ఒక్క ఆజ్ఞ, సుగ్రీవాజ్ఞకు తిరుగులేదు లోకంలో. ఒక్క ఆజ్ఞ వేశాడు సుగ్రీవుడు. ఎక్కడెక్కడ వాళ్ళు పరిగెత్తుకొచ్చేశారు. వందలు వేల మంది, ఇన్ని లక్షల మంది. ఇది మరి ఎవరైనా వెంటనే అనుమానం, ఇన్ని లక్షల మంది అక్కడ వానరులంటే కోతులని కాదు, కానే కాదు. రాక్షసులంటే ఆ విధంగా మనకి సినిమాల్లోనూ వాటిల్లోనూ చూపించడానికి అలా జరుగుతుంది, కానీ అవి కూడా కాదు. ఆయన శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉద్భవించాడు? భూలోకంలో ఉద్భవించాడు. భూలోకంలో ఉన్నదెవరు? మానవులే. మానవులకే అక్కడ రాక్షసులని పేరు పెట్టాడు. అదే మానవులకి ఇక్కడ వానరులని పేరు పెట్టాడు. మధ్యలో శ్రీరాముడు ఉన్నాడు. వాల్మీకి అంత అద్భుతమైన చమత్కారాన్ని మనకి అందించాడో దీన్ని బట్టి మనం అది ఈ సంసారం అదెన్ని నాళ్ళకైనా అని మహాకవి చెప్పినట్లు ఆ వాల్మీకి రుణం లోకం తీర్చుకోలేదు. అప్పటికి రుణం తీర్చుకోవటం అంటే మోక్షాన్ని పొంది అవతల పడిపోవటమే. ఇందులో ఉంటే వాల్మీకి రుణపడి ఉంటాం. అది ఆయన పద్యంలో ఉన్న దాని యొక్క భావం, అంతరార్థం అది. అటువంటి వానరులు వీళ్ళకి జీతాలా భత్యాలా? ఏమీ లేవు. ఆయుధాల వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళకి అవి లేవు. ఎంత సునిశ్చితమైనటువంటి ఆ కథను ఏ విధంగా ఆయన ప్రతీకాత్మకంగా మహర్షి వాల్మీకి చూపిస్తున్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వచ్చే వానరులు ఎలాంటి వాళ్ళు? శైలాంబుధనికాశానాం లంకా మలయసానుషు నర్దతాం కపిముఖ్యానాం ఆర్యే యూధ అన్యనేకశః. యూధాలు, పెద్ద పెద్ద దళాలు, సైన్య పటాలాలు వచ్చి పడుతున్నాయి. వాళ్ళు నఖాయుధరులే. వాళ్ళు శైలాంబుధనిక, పర్వతాల్లాగా, మేఘాల్లాగా సమానంగా, పర్వతం అంత ఎత్తైన వాళ్ళు, మేఘాల లాంటి
మేఘాల్లాగా భయంకరమైన వాళ్ళు వచ్చి ఈ లంకా నగరంలోకి వచ్చి ఆ లంకానగర మలయ పర్వతాల మీద ఆ సానువుల మీద వాళ్ళు నర్తిస్తూ ఉంటే ఇంకా అప్పుడు లంక అంతా గజగజలాడిపోతుంది. అటువంటి వానర భావాలకి అన్నింటికీ అధిపతి శ్రీ హనుమంతుడు. అది హనుమంతుడు గొప్పతనం. ఆ హనుమంతుడు నిర్వహించినటువంటి కార్యభారంలో ఉన్న సౌందర్యమే సుందరకాండ, దాని ఫలితమే యుద్ధకాండ. సుందరకాండ ఫలితము యుద్ధకాండ. సుందరకాండ లేకపోతే యుద్ధకాండ ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? కిష్కింధాకాండ నుంచి సుందరకాండ, కిష్కింధాకాండ నుంచి యుద్ధకాండ ఎగిరి వస్తుందా? రాదు. యుద్ధం జరగాలని ఎవరి శాసనం? అమ్మవారి శాసనం. అమ్మవారు అసలు మొట్టమొదట శాసనం ఇక్కడ పబ్లిక్ గా స్పష్టంగా చెప్పింది. అక్కడ మారీచుడు వాడు లేడి వేషం వేసుకుని వచ్చినప్పుడు లోకానికి చెప్పలా, లోపల అనుకుంది అంతే. ఈ మనం మొదలెడదాం, వచ్చి ఇంకా చివరికి వచ్చింది కదా అజ్ఞాతవాసం. ఈయన మహానుభావుడు ఇలాగే కూర్చుంటాడు, ఈయన్ని ముందుకు తోసి ఈయన్ని కార్యాచరణ చెయ్యాలి అంటే నేను పూనుకోవలసిందే. జ్ఞానం తనంతట తాను ఎప్పుడూ కార్యాచరణకు రాదు. ఆ జ్ఞానాన్ని శక్తి ప్రేరేపించాలి. ఇది అందులో ఉన్న అంతరార్థం. ఆయన్ని ప్రేరేపించింది, లక్ష్మణుడిని కూడా అందులో పడేసింది. ఆయన వెళ్ళాడు, ఆవిడ చెప్పినట్టే చేశాడు. అమ్మవారు ఏ విధంగా శాసించిందో ఆ శాసనం ప్రకారం ఆయన కూడా చేయాల్సిందే. శివశక్త్యాయుక్తో యది భవతి. శివుడికి శక్తి ఎవరు? అమ్మవారే. అసలు ఒక రకంగా ఆలోచిస్తే సుందరకాండలో సౌందర్యం అంతా అమ్మవారే అని ఇందాక చెప్పుకున్నాం కదా మనం. అటువంటి ఆ భావాల్ని తెలియజేస్తూ హనుమంతుడు ఏమంటున్నాడు? శైలాంబుధ నికాశానాం లంకా మలయసానుషు నర్దతాం కపిముఖ్యానాం ఆర్యే యూధాన్యనేకశ మారుదో దేవి. ఆఖరిసారిగా అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి హనుమంతుడు ప్రార్థిస్తున్నాడు, అమ్మా మారుదహ, నువ్వు విచారించవద్దు, విలపించవద్దు, ఆక్రోశించవద్దు. శోకేన మా భూతే మనసో అప్రియం, నీ మనస్సుకి అప్రియం కలగకుండుగాక. అసలు అమ్మవారికి అప్రియం అనేదే కలగదు, అంతా ప్రియమే. ఆమె ప్రియస్వరూపిణి, ప్రేమస్వరూపిణి. అయినా తన యథాశక్తిగా తాను చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు. శచీవ పత్యా చక్రేణ భద్రానాథవతీయసి. ఇంద్రుడు ఎప్పుడు మాటిమాటికి ఇంద్రుడు శచీదేవి పోలిక అంటే సీతారాముల్ని శశి ఇంద్రులతో ఎందుకుని పోలిస్తున్నారు అంటే అది మన శరీరంలో ఉన్నదే. ఇంద్రుడు మనస్సే. ఎవరు చెప్పారు? అందరూ చెప్పారు, పెద్దలందరూ ఇదే మాట చెప్తారు. ఆ మాటనే మనం స్వీకరిస్తున్నాం. మన మనస్సే ఇంద్రుడు అంటే ఏదైనా కోపం, అహంకారం, కామం ఇలాంటివి వచ్చినా కూడా అంటే ఇంద్రుడైనా కాదు. అవి లేని మనస్సు ఇంద్రుడు, అవి ఉంటే రావణుడు. దాన్ని ఈ నీలో రావణత్వాన్ని పోగొట్టి ఇంద్రత్వాన్ని నెలకొల్పటానికి కోసమే శ్రీరాముడు అవతరించాడు. అది ఆయనకి ఇంద్రుని గౌరవించాడు, రాముణ్ణి సంస్కరించాడు. అది ఆయన చేసింది. శచీవ పత్యాశక్రేణ భద్రానాథవతీయసి. ఈ విధంగా ఇప్పటికి మనం ఏం చేశామంటే యుద్ధకాండ ప్రారంభించి చెప్పుకుంటూ ఒక్కసారి పునశ్చరణ చేసుకొని ఆ కాండాల ప్రతి కాండ యొక్క వరుస ప్రకారంగా కథ ఏ విధంగా ఆ పరిణతి పొందుతూ వస్తున్నదో, ఒక మహానుభావుడైనటువంటి ఋషి యొక్క తపస్సు ఏ విధంగా ప్రారంభించి క్రమక్రమంగా సిద్ధి వైపుకి వెడుతుందో అదే విధంగా రామాయణ కథ కూడా ప్రవర్తిస్తున్నది. సుందరకాండ తర్వాత యుద్ధకాండే అని మనం ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా చెప్పుకున్నాం. ఆ యుద్ధకాండలో ఏ విధంగా ఇంకా యుద్ధం ఏ విధంగా ప్రారంభమైంది అన్నది తరువాయి భాగంలో చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.